నమస్తే అండి. ఎల్లుండి 3వ శ్రావణ శుక్రవారానికి నేను నా పూజా మందిరాన్ని ఈరోజే అన్నీ శుభ్రపరచుకున్నానండి. రేపు లక్షవారం, ఎల్లుండి శుక్రవారం కదండి. ఇంకా ఈరోజే అన్నీ శుభ్రపరచుకొని ముగ్గులు వేసుకుని అమ్మవారిని, అయ్యవారిని, మిగతా దేవుళ్ళని వారి వారి స్థానాల్లో పెట్టుకుని రెడీగా పెట్టుకున్నానండి. అలాగే ఎవరికైనా ఇప్పటి వరకు వరలక్ష్మి వ్రతం చేసుకోవడం కుదరకపోతే ఎల్లుండి పౌర్ణమితో కూడిన శుక్రవారం అండి. ఆ రోజే రాఖీ పౌర్ణమి, జంజాల పౌర్ణమి కూడా. ఆ రోజు తప్పకుండా వరలక్ష్మి వ్రతం చేసుకోండి. అలాగే చాలామంది నన్ను పూజా మందిరంలో ఇవి ఏంటి అని అడుగుతున్నారండి. అవి మా ఇంటికి వంశపారంపర్యంగా వస్తున్న గౌరీదేవులండి. ఒకటి మా అత్తగారిది, ఒకటి నాది. వాటికి మేము తప్పకుండా పూజ చేస్తామండి. అప్పుడప్పుడు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి, ముఖ్యంగా కార్తీక మాసంలో మాకు 3వ సోమవారం నాడు నోములు అన్నీ వస్తాయండి. అప్పుడు పూజ చేస్తామండి. అలాగే నేను పూజలో లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, ఖడ్గమాల, అలాగే అష్టలక్ష్మి స్తోత్రం అన్నీ చదువుకుంటాను. ఈ పుస్తకంలోంచేనండి. దీన్ని 2012లో ఒక పెళ్లిలో మాకు రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారండి. నిజంగా అద్భుతమైన రిటర్న్ గిఫ్ట్ అండి. 2012 అంటే ఇప్పటికి 14 సంవత్సరాల నుంచి నేను ఈ పుస్తకాన్నే వాడుతున్నానండి. ఇందులో అన్ని దేవతారాధనలు ఉంటాయండి, అన్ని దేవతల ప్రార్థనలు ఉంటాయండి. ముఖ్యంగా మనం నవరాత్రుల్లో ఏ రోజు అమ్మవారికి ఏ ప్రార్థన చేసుకోవాలి, ఏ అష్టోత్తరం చేసుకోవాలి అనేది ఇందులో ఆఖరి పేజీల్లో చక్కగా ఉంటుందండి. దీన్ని చూసే నేను అమ్మవారికి అష్టోత్తరం చేసుకుంటానండి. ఇప్పుడు కొత్తగా పూజలు మొదలుపెట్టిన వాళ్ళు, అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇలాంటి ఒక పుస్తకాన్ని పెట్టుకుంటే పూజా మందిరంలో చక్కగా అమ్మవారికి, అయ్యవారికి పూజ చేసుకోవచ్చండి. దీని ఖరీదు కూడా పెద్ద ఎక్కువే ఉండదండి. అందరి ఇంట్లో ఉండవలసిన పుస్తకం అండి ఇది. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ.